మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుండి భోగి పండుగ వరకు ధనుర్మాసంగా చెబుతారు. డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం ఉంటుంది. సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించే మాసాన్ని ధనుర్మాసం అంటారు. ధనుర్మాసం చాలా పవిత్రమైనది. ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని లేదా రాముడిని, కృష్ణుడిని పూజించాలి. అలాగే ఈ మాసంలో లక్ష్మీదేవిని కూడా పూజిస్తే మీకున్న ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే తొలగిపోతాయి. అంతటి శక్తి ధనుర్మాసం పూజలకు ఉంటుంది. ధనుర్మాసం నెల రోజులు ఇంట్లో తేలికగా ఎలా పూజ చేయాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటో, ధనుర్మాసంలో అసలు చేయకూడని తప్పులు ఏంటి, ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా మీకు అందుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 16వ తేదీన సోమవారం నుంచి ధనుర్మాసం మొదలైపోయింది. ధనుర్మాసం నెల రోజులు అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. మనకు ఒక సంవత్సరం రోజులు అంటే దేవతలకు ఒక రోజుతో సమానం. అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక బ్రహ్మ ముహూర్తంలా ఉంటుంది. విష్ణువుకు మహాప్రీతికరమైన ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి రంగనాథ స్వామి వారి వివాహం జరిగింది. ఈ మాసంలో భోగి రోజున గోదాదేవి కళ్యాణం చేస్తారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేసి లక్ష్మీనారాయణులను పూజిస్తే స్వామి అమ్మవార్ల అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ ధనుర్మాసం బ్రహ్మముహూర్తంలో లక్ష్మీనారాయణులు భూమిపై తిరుగుతూ ఉంటారు. కాబట్టి డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది. అలాగే సాయంత్రం చేసే పూజలకు కూడా విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసంలో పూజలు చేసే వారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. విష్ణు స్వరూపుడైన వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి. ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. కాబట్టి ఈ నెలలో పూజలు చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేసి పూజ చేయండి. పూజలోనే నైవేద్యంగా కట్టె పొంగలి, పరమాన్నం లేదా పాలు, పళ్ళు, బెల్లం ముక్కను నివేదించాలి. ధనుర్మాసంలో నెల రోజులు పూజలు చేయలేని వారు కనీసం ప్రతి శనివారం రోజున భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని నిష్టగా పూజిస్తే స్వామివారి సంతృప్తి చెంది కోరిన కోరికలు తీరుతాయని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ ధనుర్మాసంలో చేసే చిన్నపాటి పూజల వల్ల అమోఘ సత్ఫలితాలను పొందవచ్చు. కాబట్టి ధనుర్మాసంలో చేసే పూజలకు 1000 రెట్లు ఎక్కువగా పుణ్యం లభిస్తుంది. అయితే ధనుర్మాసాన్ని శూన్యమాసం అని అంటారు. ఈ శూన్యమాసం నెల రోజుల పాటు శుభకార్యాలను నిర్వహించకూడదు. అలాగే కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు. ఈ పవిత్రమైన ధనుర్మాసంలో ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇంటికి ఉన్న దరిద్రం దూరం అవుతుంది. కాబట్టి ధనుర్మాసం నెల రోజులు మీకు ఉన్నంత వాటిలో వెంకటేశ్వర స్వామిని నమ్మకంతో పూజించండి. ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది. డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు శుభకార్యాలను చేయడానికి మంచి ముహూర్తాలు లేవు. అందుకు కారణం ధనుర్మాసాన్ని శూన్యమాసం అని అంటారు. కాబట్టి ఈ నెల రోజుల పాటు ఎలాంటి శుభకార్యాలను అసలు చేయకూడదు. ధనుర్మాసంలో శుభకార్యాలు నిర్వహిస్తే మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు. ఇంటికి అరిష్టాలు జరుగుతాయి. ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. ధనుర్మాసంలో వివాహాలు జరుపుకోకూడదు. వివాహాలు జరిపితే మాత్రం దంపతుల మధ్య సఖ్యత ఉండదు. లగ్న పత్రికలు కూడా రాసుకోకూడదు. కనీసం మీ ఇంట్లో పొరపాటును కూడా పెళ్లి మాటలను మాట్లాడకూడదు. దీనివల్ల నష్టాలు జరగవచ్చు. అలానే పిల్లల పుట్టు వెంట్రుకలను కూడా తీయించకూడదు. ధనుర్మాసంలో పుట్టు వెంట్రుకలు తీస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఇంటి నిర్మాణ పనులు చేయకూడదు. అలాగే ఇంటికి శంకుస్థాపన చేయకూడదు. ముఖ్యంగా ధనుర్మాసంలో ఇల్లు మారకూడదు. గృహ ప్రవేశాలు చేయకూడదు. ధనుర్మాసంలో పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు. ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు దూరంగా ఉండాలి. ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి.
బియ్యం పిండితో ప్రమిదలను తయారు చేసుకొని అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలను వెలిగించాలి. అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు ఓం నమో గోవిందాయే నమః అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజించండి. వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన వాటిలో తులసి దళాలు ఒకటి. కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే ఈ ధనుర్మాసంలో పూజలు చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలలను వేసి పిండి దీపాలు వెలిగించి ముద్ద కర్పూరంతో స్వామివారికి హారతి నీచే ధూపదీప నైవేద్యాన్ని సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు సూర్యోదయం కాకముందే నిద్రలేచి సూర్యుడికి నమస్కారం చేసి ఓం సూర్యాయే నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవచ్చు. డబ్బు పరంగా మీ ఇంటికి కలిసి వస్తుంది. ఈ ధనుర్మాసంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా 2 సార్లు స్నానం చేయాలి. అలానే పెళ్ళైన ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతే నిండు నూరేళ్ల సౌభాగ్యం వర్ధిల్లుతుంది. ముఖ్యంగా విష్ణు పురాణాన్ని వినండి. ధనుర్మాసంలో ఎవరైతే విష్ణు పురాణాన్ని వింటారో అలాంటి వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే వైష్ణవ ఆలయాలను దర్శించుకుంటే చాలా మంచిది. అలాగే ధనుర్మాసంలో ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళండి. ముఖ్యంగా ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతాన్ని చేయాలనుకునేవారు శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి ధనుర్మాస వ్రతాన్ని అయితే ఆచరించవచ్చు. ఆవు పాలు, కొబ్బరి నీరు, అలాగే పంచామృతాలతో విష్ణుదేవునికి అభిషేకించాలి. తులసి దళాలను, వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామివారిని అష్టోత్తర శతనామావళి కానీ సహస్రనామాలతో కానీ పూజించాలి. చివరిగా స్వామివారికి తాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి. ధనుర్మాసంలో ఈ విధంగా విష్ణుదేవుని పూజిస్తే 7 తరాల ఐశ్వర్యం కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. విష్ణుదేవుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి ముందు 2 దీపాలు వెలిగించాలి. ధనుర్మాసంలో ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. పెళ్లి కాని వారికి ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది. కాబట్టి ధనుర్మాసంలో ఆడపిల్లలు గుమ్మం ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేస్తే కోరిన వరుడు లభిస్తాడట. ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజిస్తారు. మొదటి 15 రోజులు పొంగలిని స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్దోజనం సమర్పించాలి. పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలు ఈ ధనుర్మాసంలో తమ ఇళ్ల ముందు ముగ్గులు వేసి గొబ్బిళ్ళతో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడట. ఈ నెల రోజులు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నారాయణ పారాయణం చేసిన వారికి దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. Please do like, share and subscribe to my channel.